పసుపు మొత్తం పోయినక్కర్లేదు. గంగాధర్, అలా చేస్తే ఆనవాయితీ ప్రకారం జరిగినట్టు కాదు. కొంచెం తిలకం దిద్దించండి చాలు. మీ ఆనవాయితీ కూడా పాటించినట్టు అవుతుంది. కేవలం మీరు చెప్పింది చేస్తే చాలు. చాలు. ఇక్కడ మీ తంతంతా పూర్తయినట్లయితే ఇక మీరు వధువు దగ్గరికి వెళ్ళిపోవచ్చు. తంతు పూర్తయిపోయినట్టే గంగాధర్. పసుపు ఎంగిలి పడిపోయినట్టే. పద మరదలా, పద. రామ్మా. ఊపికి తెచ్చుకోమ్మా. జాగ్రత్త. ఝాన్సీ మహారాణి అయిన లక్ష్మీబాయి ఏ ఉద్దేశంతో నిన్ను గంగాధర్రావుకి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుందో ఆ ఉద్దేశం ఎన్నటికీ ఫలించకుండా ఉండాలి. రాణివి అయిపోయి ఝాన్సీ మొత్తం అనుకో. అయితే గతంలోనూ ఝాన్సీకి వారసుడు లేడు, ఇప్పుడు కూడా లేడు, ఇక ముందు కూడా ఉండకూడదు. పెళ్లి చేసుకున్న భార్యకి కూడా సర్వ హక్కులు వచ్చేలా చూడమని నేను ఆంగ్లేయులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాను. ఏం ప్రయత్నించబోతున్నావు జానకి? అదేం లేదు హీరాబాయి గారు. నేనేదో కాబోయే మహారాణి గారికి రాణి ఘనత, రాణి బాధ్యతలు, ఆవిడకుండే హక్కులు అవన్నీ తనకు తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడు చూసినా నువ్వు ఏదో ఒక గందరగోళం సృష్టిస్తావు జానకి. నీకు తెలుసుగా నేనేమన్నా కుండ పగల కొట్టినట్టుగానే ఉంటుందని. అరే, నేనిప్పుడు ఏం చేశాను హీరాబాయి గారు? నీ కుళ్ళు బుద్ధులు నాకు కొత్త కాదు. ఝాన్సీలో ప్రతి వాళ్ళకి తెలుసు. నీకు ఎదురుగా ఉన్న వ్యక్తి ఝాన్సీ లక్ష్మీబాయి. అరే అరే, ఆ పని మీరు చేయకూడదు మహారాణి. నాలాంటి సామాన్యురాలి కాలికి ఒక మహారాణి. నా బాధ్యత నేను నిర్వర్తించడంలో తప్పే ఉంది. ఇది తంతులో ఒక భాగం. కానీ నీ పాటను ముందుకు చాపు, త్వరగా కానీ. చూసావా, మన మహారాణి ఎంత గొప్పదో చూడు. తనంతట తానే స్వయంగా ఒక దాసిని రాణిగా చేస్తుంది. ఇదిగో పిన్ని, ఎందరూ పెద్ద పెద్ద పండితులు, విద్వాంసులు మన మహారాణిని విలక్షణమైందని ఊరికే అన్నారా? కావచ్చు గాని తనంతట తానే తనకో సవితిని తెచ్చుకుంటున్నానని ఆవిడికి ఎందుకు అర్థం కావట్లేదంటావు? ఇంతవరకు చేతిలో చిల్లిగవ్వలేని వ్యక్తి దీంతో ఇక మహా సంపన్నురాలవుతుంది. అయినా అంత మాత్రాన ఝాన్సీ మహారాణి బాధ్యత తను నెరవేర్చగలుగుతుందా? భోజనాలు అయ్యాయా? అయిపోయాయి. వైద్యుడిని పిలిపించమంటారా? ఎందుకు? ఏంటి, మీరు తిన్నది అరిగుండదు. శుభ్రంగా భోంచేసి కూర్చుని నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఏమైనా సరే నేను మహారాణి గారికి ఆవిడ కడుపుతో ఉన్నారని చెప్పాల్సిందే. ఆవిడ చేసిన ఉపకారాలకి నేను ఆవిడ రుణం తీర్చుకోవాలి. ఈ పెళ్లి జరగనివ్వకూడదు.